first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా అంతే. మీరు ఆ మాట అనగానే మాలో జోస్ వచ్చేస్తుంది. గురుగారు, సాధారణంగా అంటే ప్రతి ఒక్కరిలో ఈ డౌట్ ఉండే ఉంటది. ఎవరైనా అంటే బంధువులు గాని, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా పూజలు అప్పుడు ఇంటికి ఇన్వైట్ చేస్తే అసలు ఎప్పుడు వెళ్ళాలి, ఏంటి, పూజ అయిపోయే టైంకి వెళ్ళొచ్చులే, వెళ్ళి ఇంతసేపు ఎక్కడ కూర్చుంటాము అనే ఒక ఆలోచనతో చాలా మంది లాస్ట్ లో వెళ్తారు. లాస్ట్ లో వెళ్ళామా, అలా అక్షతలు పూలు దేవుడి దగ్గర వేసామా, తర్వాత తిన్నామా, బయటకు వచ్చామా, ఈ పోకడ ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎలా వెళ్ళాలి, ఏ టైంలో కరెక్ట్ గా పూజకి వెళ్తే అది మంచిది? ఇంకొకటి, వెళ్ళేటప్పుడు చాలా మంది ఉత్త చేతులతో వెళ్తూ ఉంటారు, కొంతమంది కొబ్బరికాయో పూలో తీసుకెళ్తారు. అసలు తీసుకెళ్లాల్సిన వస్తువులేంటి, దాని గురించి తెలియజేయండి. తప్పకుండా. ఇది చాలా రోజులుగా నేను అనుభవిస్తున్న బాధ ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే. నేను అమెరికాలో 15 ఏళ్ళు ఉన్నాం. అక్కడ నేను చేసినంత సత్యనారాయణ వ్రతాలు, సత్యనారాయణ పూజలు మీరు అతిశయోక్తి కాదు కానీ ఒక 500-600 చేసి ఉంటాం. 500-600 ఈవెన్ వీకెండ్ వచ్చిందంటే 8 సత్యనారాయణ వ్రతం, పొద్దున్న 2, రాత్రి సాయంకాలం 2 అలా పెట్టి, సాటర్డే సండే ఉద్యోగం చేస్తూ. మన దగ్గర కూడా ఇంతగా చేయట్లేరేమో. అసలు చేసి నాకు కొన్న వీక్నెస్ ఏంటంటే, ఇప్పుడు చూసే ఉంటారు, ఒక టాపిక్ వచ్చిందంటే పూర్తిగా దాంట్లో నిమగ్నం అవ్వాలి. సత్యనారాయణ పూజ చేస్తే నేను చేస్తే 4 గంటలు పట్టేది. 4 అవర్స్ అంటే అది దేవత, ప్రతి దేవతలు వాళ్ళు మన జీవితానికి అన్వయించుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడు, దాని స్వభావం ఏంటి, అది ఆ ఎనర్జీ లోపిస్తే ఎటువంటి మార్పు, ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకో. అష్టదిక్పాలకులు ఎవరు, పంచలోక పాలకులు ఎవరు, అసలు కథ కూడా వేరేలా చెప్తాం. ఇప్పుడు కథ అనేటప్పటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది. లీలావతి, కళావతి అన్ని తెలిసినవే కదా. మళ్ళీ ఆర్ఆర్ఆర్ మూవీ 10 సార్లు చూస్తారండో, అంతే తేడా ఉందా? నీకు తెలిసిన కదే అని చెప్పి ఇక్కడ అలక్ష్యపడుతున్నావు. మూవీని మాత్రం 10 సార్లు చూస్తావంటే ఎక్కడుంది లోపం? కథలోనా లేక నీ బుర్రలోనా అంటే బుర్రలో కొంచెం ఉండొచ్చు, చెప్పే విధానంలో కూడా ఉంటుంది గురుగారు. చెప్పే విధానం అంచేత కథ కూడా 8 అధ్యాయాలు ఉంటాయి. అందరూ 5 చెప్తారు. నేను కొంచెం వాళ్ళకి మార్పు కోసం మిగతా 3 అధ్యాయాలు ఇటు కలుపుకుని, మా ఒక్కొక్క దానికి నారదుల వారు నారాయణ కొంటూ వెళ్తూ ఉంటే విష్ణులోకంలో వెళ్ళారు, మనసుతో ఊహించరు, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వాళ్ళకి పట్టిడని చెప్పేవాడు. 4 గంటలైంది. ఇది తెలిసి జనాలు ఏం చేశారు, అప్పుడు నేను సుబ్బారావుని, గురు కరుణామయ్య కాదు, చిన్న అప్పుడు ఇంకా గురువుతో రాలేదు, సుబ్బారావు గారు చేస్తే 4 గంటలు అవుతుందని కరెక్ట్ గా 12కి వచ్చేవారు. వచ్చి చేతిలో ఒక బొకే. ఇప్పుడు చెప్పారుగా చెప్తున్నాను, ఒక పూజకు కానీ ఒక దేవాలయానికి కానీ వెళ్ళేటప్పుడు కట్టు, బొట్టు, తీరు ఇవన్నీ ఉండాలి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటే జనరేషన్స్ బాగుపడతాయి. పూజకెత్తు షార్ట్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని వెళ్ళడం ఏమిటని చెప్పండి. ఇదే మరి అమెరికన్స్ చర్చికి పిలిస్తే షార్ట్ వేసుకుంటే ఒక చీరేస్తాడు. అక్కడ మాత్రం వీళ్ళు చక్కగా అన్ని కోట్లు అన్ని వేసుకుని వాళ్ళ రెస్పెక్ట్ఫుల్ గా వెళ్తారు. మన హిందూ పూజలకు వచ్చేటప్పటికి ఎందుకు షార్ట్ వేసుకుని, దేవాలయాలకు కూడా షార్ట్ వేసుకెళ్తారు, బొట్టు పెట్టుకోరు ముందు. సో కట్టు, బొట్టు, నడవడిక ఇవన్నీ కూడా పూజ వెళ్ళలేకూడదు, వెళ్తే ఇవి పాటించారు. సో వాళ్ళు ఏం చేసేవారు, ఓ షార్ట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని చేతిలో బొకే కరెక్ట్ గా 12:30 ప్రాంతానికి వచ్చేవారు. అలా అక్కడ పెట్టేసి సరే ఎక్కువసేపు కూడా కాదు, ఓ 10 సెకండ్ల నుండి డైరెక్ట్ భోజనానికి వెళ్ళిపోయారు. ఇంకా భోజనం తర్వాత 3-4 గంటలు పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకునేవారు. అక్కడ టైం ఉంది, కానీ సత్యనారాయణ వ్రతం చూడడానికి టైం లేదు. ఇది చూసి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి, ఎక్కడ తప్పు జరుగుతుంది. మళ్ళీ ఇలా చేసి నా జీవితాలు బాగోలేవు, నా సంసారాలు బాగోలేవు, నా పిల్లలు బాగోలేండి, ఎలా బాగుంటారు? నువ్వు చేసి కర్మే నీకు వస్తుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్
an equal and opposite reaction, న్యూటన్ థర్డ్ లా. అంచేత ఒక పూజకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజని మొదటి నుండి చివరి దాకా వాళ్ళు ఉంటారు. శుక్లాంబరధరం, నేను 8 గంటలకు పూజ చేస్తానంటే ఒకసారి ఇలాగొచ్చి వేళ 12:30కి నేను లేట్ అయ్యాను. నేను లేట్ అయ్యి 10 గంటలకు మొదలెట్టాను, 8 గంటల బదులు. ఆ 12 గంటలకి వెళ్ళేటప్పుడు అప్పటికి ఇంకా నేను సత్యనారాయణ స్వామి అష్టోత్తరంలో ఉన్నాను. వాళ్ళ ఫేసులు చూడాలి, గతుక్కొని ఇంకా అవ్వలేదా, దొరికారా కూర్చోండి ఇన్నాళ్ళకి దొరికారు, ఎన్నాళ్ళుండో నా పేరు పోయింది, కూర్చోండి ముందని అంతే, మాట్లాడితే ఊరుకోను కథ వినండి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. ఇంకోటి కథ వినేటప్పుడు సాధారణంగా ఆడవాళ్లే ఉంటారు, మగవాళ్ళు పక్క రూమ్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం, పేకాడుకునే వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారండి. మళ్ళీ అక్షతలు వచ్చినప్పుడు వాళ్ళతో ఉద్ధరించినట్టు అక్షతలు వేర్పడిపోతారు. అలా కాదు, విన్న కథ అయినా కూడా భగవంతుని నామం ఎంత వింటే అంత మంచిది అన్న తాదాత్మ్యంతో వినాలి. చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పాలి, మీరు చెప్పినట్టు హృదయంగా చెప్పగలగాలి. పూజ చేసినప్పుడు ఒకళ్ళు ఎవరైనా పిలిస్తే, ఏ పూజ అయినా సరే, శుక్లాంబరధరం అక్కడి నుండి చివరి దాకా, ఆ రోజు ముందుగానే పిలుస్తారు కదా, సడన్ గా పిలవాలి, ఆ రోజు ఎలకేట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని చివరి దాకా ఉండాలి. నెంబర్ 1. ఇందాక చెప్పాను కదా, కట్టు బొట్టు తీరు. మనం ఓ పంచ ఏదో, లేదా పైజామా కుర్తా, లేదా ప్యాంటు షర్టు ఏదో కుర్తా వేసుకుని బొట్టు పెట్టుకుని పిల్లలను కూడా అలాగా అలంకరించి కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళకి ముందే చెప్పాలి, ఈ 2 గంటలు మీరు మాట్లాడుకోకూడదు, అక్కడ కూర్చుని వినండి, ట్రైన్ చేయాలి. చేశాక వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి, యథాశక్తి అని అంటారు. అంటే నాకు శక్తి లేదనుకోండి, 6 డజన్ అరటిపళ్ళు పట్టుకెళ్తారు. అదే నాకు శక్తి ఉందనుకోండి, వాడికి కావాల్సిన పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ ఎంత భోగం చేస్తే అంత భోగం మనకి వెనక్కిస్తుంది. ఆయన పుచ్చుకునేది కాదు, ఆవిడ ఇచ్చి, ఆవిడే నువ్వు ఎంత ఇస్తే అంత రెట్టింపు వస్తుంది. ఇది తెలిసిన వాడికి జీవితం. నాకు దేవీపురంలో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పేవారు, చిన్న గురుజీ చాలా ரொம்ப ஆச்சரியமா இருக்கு, நான் எவ்வளவு கொடுக்குறேனோ அவ்வளவு డబుల్ ఆయనకు ఉండే ఇருக்கு, ఎంత ఇస్తున్నానో 2 రెట్టింపు వచ్చేస్తూనే ఉంది అన్నారు. ఆయన ఇప్పుడు అక్షర సన్యాసి అయిపోయాడు అనుకో, అది వేరే విషయం. ఎక్కువ అయిపోయి సాచురేషన్ పాయింట్కి వచ్చి సన్యాసంలో కలిసిపోయి. అమ్మో, ఇలాంటి ఇంటే భయం వేస్తుంది, అలా అయిపోతాం మేము ఎక్కువ. మరి ఏమవుతుందండి, తిని ఎక్కువ సాచురేషన్, ఏదైనా ఒకటి విరక్తి పుడుతుంది. సో అది వేరే విషయం. సో అంచేత వెళ్ళినప్పుడు ఏదో ఒకటి యథాశక్తి పట్టుకెళ్ళి అమ్మవారికి భోగం వినియోగించాలి. వాళ్ళకి అమ్మవారికి సత్యనారాయణ స్వామి పూజ కూడా ఓ చీర, పంచల చాప పట్టుకెళ్ళొచ్చు. ఆ చేసి వాళ్ళకు కూడా బట్టలు పెట్టచ్చు. మనకి యథాశక్తి చేసేయడం. నెక్స్ట్ ముఖ్యమైనది ఏమిటంటే, ఒక ఇంటికి వెళ్ళేవంటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తామా, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడు రుణపడతాం. వాళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారంటే ఇంకా రుణపడతాం. ఈ రుణం ఎలా తీరుతుందంటే, ఇప్పుడు నేను సత్యనారాయణ పూజ చేయిస్తే నారాయణాయ నమః గోవింద, నారాయణ నమః గోవింద, పద్మనాభాయ నమః గోవింద, ఋషికేశాయ నమః గోవింద, వాళ్ళ సరే గోవింద నామాలు చెప్పిస్తారు. ఏదో యాక్టివిటీ లేకపోతే వాడు బుర్రలు ఎటో వెళ్తాయని, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి వాడు. అంచేత ఆ గోవింద అన్న శబ్దాన్ని గొనుక్కోకుండా గట్టిగా చెప్తే వాయుమండలం శుద్ధయి మనం ఇచ్చి గిఫ్ట్ ఆ ఇంటికి ఏమిటంటే నామస్మరణే ఆ ఇంటికి ఇచ్చి గిఫ్ట్. నువ్వు చేతిలో ఎంత పెద్ద గిఫ్ట్ పట్టుకెళ్ళు, అది ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ అక్కడ కూర్చుని ఒక మంచి భక్తి గీతం ఆలపించడం గాని, ఒక నామస్మరణ చేయడం గాని, శ్రద్ధగా వినడం గాని, నాకు ఈ అవకాశం వచ్చింది, నా ఇంట్లో నేను చేసుకోలేకపోవచ్చు, వీళ్ళు పిలిచినందువల్ల నీ పూజ చేసి భాగ్యం నాకు చూసి భాగ్యం వచ్చిందని థ్యాంక్స్ చెప్పుకుంటూ భావంతో ఉన్నా కూడా ఆ ఇంటికి మంచిది. మనం ఆ ఇంటి వాయుమండలాన్ని శుద్ధి చెయ్యాలి. ఇది వాడి కర్తవ్యం. మనకి తెలిసిన పదం శ్లోకాలే వస్తూ ఉంటాయి. శుక్లాంబరధరం ఆ పూజారి గారు చెప్తుంటే మనం కూడా చెప్పగలిగితే, ఇది స్తోత్ర పారాయణ అనేది మనము పాల్గొనాలి. నెంబర్ అయిపోయిందా? తర్వాత ఇంకా చివరిగా చెప్పాలంటే భోజనం. ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఒక పూజకు ఇచ్చిన భోజనం ఈ మధ్యన ఈ బఫేలు వచ్చి పాడు తీసేయండి. అవును,
నా ఇంట్లో ఇప్పటికీ మా పీఠంలో మామూలుగానే కిందనే వడ్డిస్తాం. కూర్చోలేని వాళ్ళకి టేబుల్ వేసి వడ్డిస్తాం. మేమే వడ్డిస్తాం. నేను ఏదో ఒక డిష్ నా చేతితో నేను వడ్డిస్తాను. ఎందుకంటే పూజ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ చేతులతో వడ్డిస్తే వచ్చే పుణ్యం, ఇంకా చెప్పాలంటే వాళ్ళు తిన్న ఆకులు ఎత్తితే వచ్చే పుణ్యం ఎంతని చెప్పడానికి అలవి కాదంటుంది శాస్త్రం. మరి ఇంత డబ్బు ఖర్చు పుణ్యం ఆ క్యాటరింగ్ వాడికి ఎందుకండి ఆ పుణ్యం ఇచ్చేయడం? అవును, నువ్వేమనుకుంటున్నావు? డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు. మనం ఏం చేస్తున్నావు? ఇంగిల్ పిల్లలు పెట్టుకుని ముష్టాడిలా వాళ్ళ దగ్గర నిల్చుంటున్నావు. నేను అందుకే పెళ్లిళ్ళకి వెళ్ళటం లేదు ఈ మధ్యని. బఫేలు అంటారు. ఆ ఇంగిల్ కంటే దానికి తగిలిస్తూ ఉంటారు. వాడేమో ఇలా వేస్తూ ఉంటారు. జీవిత పరమహద అయిపోయి నాకు నిల్చునే భోజనం చేస్తుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా తిన, ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించకపోవడం వల్లే సగం ప్రాబ్లమ్స్ లో పడుతున్నామండి. ఈ నించోటి తినడం కూడా ఆ ఆహారం విష తుల్యం అవుతుంది అని చెప్పి అంటారు కదా గురుగారు. తప్పకుండాను. ఆ తినడం కూడా ఏవో కబుర్లు చెప్పుకును, టెన్షన్ పడుతును, హాయిగా కూర్చుని మఠం వేసుకుని కింద కూర్చుని, నేను ఇప్పటికీ కింద కూర్చుని భోజనం చేస్తారు మా పీఠంలో. ఇక్కడైతే కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతానే, నన్ను అడిగితే కింద కూర్చొని చక్కగా మాట్లాడుకోవచ్చు. ఓ, ఏదన్నా నిజంగా వాస్తవంగా ఒప్పుకోవాలి. మీరు కూర్చుంటారేమో కానీ మేము కూర్చోలేము అంతంసేపు. సో నేల మీద కూర్చోబెట్టి వాళ్ళకి మనం వడ్డించాలి కొసరి. ఇట్లాగా ఆ పూజకి వెళ్ళినప్పుడు మనం కూడా భోజనం చేసేటప్పుడు భోజనం మొదలెట్టాని ముందు భోజనకాలే హరినామస్మరణే గోవిందా గోవింద అన్న నామం చెప్పేకే మొదలెట్టాలి. ఒక పంక్తి. అది లేదు ఇప్పుడు. లేదు. ఐటెం వేసినట్టు తినేస్తున్నారు. అవును, ఎప్పుడు పెడతారా తినేద్దాం. ఏదో బంగ్లాదేశ్ వచ్చిన రెఫ్యూజీలా తినేస్తున్నాం మనం. ఇది తగ్గించుకోవాలి. ఆ భోజనం చేసేటప్పుడు హరినామస్మరణ చెప్పుకుని తింటే, ఇలాగ మనం గాని ఒక పూజకి వెళ్ళినప్పుడు చేస్తే పట్టుకెళ్ళి ఈ వస్తువులు మన కట్టు అక్కడ నడిచి తీరు భోజనం తీరు చేస్తే చూసి వాళ్ళకి పుణ్యం, ఆ చేసి వాళ్ళకి పుణ్యం, ప్రతి పూజ సఫలీకృతం అవుతుంది, మనకి పుణ్యం వస్తుంది. అవును, కొంతమంది ఇంత హడావిడి చేసి ఇంత ఖర్చు పెట్టి చాలా ఆడంబరంగా చేస్తారు, భక్తితో కూడా చేద్దామన్న ప్రాసెస్ లోని ఇదంతా చేస్తారు. తీరా పూజలో కూర్చున్న తర్వాత దంపతులు ఇద్దరిలో మగవారు ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కనిపిస్తున్నారు ఈ మధ్య సత్యనారాయణ స్వామి వ్రతంలో. నా కల్లారా చూసాను నేను చాలా సార్లు. అప్పుడు ఇంకా అసలు ఫలితం ఏముంటుంది గురువు గారు? ప్రయారిటీ అండి. ఇది నాకు అవసరము అనుకున్నప్పుడు నిద్రపోవు. వాళ్ళకి ఏంటంటే మొక్కుబడిగా చేస్తున్నారు తప్పితే సంవత్సరానికి ఒకసారి ఏదో ఇల్లు గృహప్రవేశం సత్యనారాయణ పూజ చేసుకోమన్నారు, చేసుకుందాం. ఈ మార్పు మారాలి. అందుకే మరోలా అనుకోవద్దు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏదో పూజ చేస్తుంటే నా సెల్ ఫోన్ మోగింది. అప్పుడు జల్సా సినిమా రిలీజ్ అయింది. గాల్లో తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎట్టి దింతకుండా తాగినట్టుందే అని రాయి తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది ఆ పాట. నా కర్మగాలి అప్పుడే మోగింది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను నేను. వాళ్ళ ఫేసులు చూడాలి. ఈ పొరపాట్లు పిలిచావా అని. నేను అమ్మవారిని మొక్కుకున్నాను. అమ్మ తల్లి, నన్ను నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీదే అంటే అప్పుడు అమ్మవారే భావన ఇచ్చింది. ఏమిటరా ఇది సినిమా పాట అనుకున్నారా? ఒక ఉపాసనలో ఉన్నవాడికి మనస్థితి గాల్లో తేలినట్టుంది. దాన్ని ఖేచరీ విద్య అంటారు. ఖ అంటే ఆకాశం. కవరింగ్ ఆవిడ కవర్ చేసింది, నేను కాదు. అంటే వాడికి అలా తేలిపోతుంటాడు. సంసారంలో ఎన్ని బంధాలున్నా ఏం పట్టుకోదు. గుండె ఊగినట్టుండే వాడికి దేని మీద దృష్టి ఉండదు, అమ్మవారి మీద తప్పితే. తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టిన తేనె పట్టు మీద రాయి పెడితే తేనెటీగలని అని ఓంకారం వినబడుతూ ఉంటుంది. ఫుల్ బాటిల్ ఎట్టి దించకుండా తాగినట్టుందని అంత ఉన్మాద స్థితి తన్మయత్వంలో ఉంటారు, మత్తుగా ఉంటారు. ఇది ఆ పాట. సూపర్. నాది కాదు, ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. అంటే అప్పుడు ఒక స్టూడెంట్ నన్ను ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలని, అంటే ఏ సినిమా పాటకైనా ఇదేనా అర్థం. ఒక్కసారి అమ్మని తలుచుకుని నువ్వే ఈ పిల్లవాడికి సమాధానం చెప్పాలి అని ధైర్యంగా ఎస్ ఏ సినిమాను అంటే ప్రేమ్ నగర్లో ఎల్లారీశ్వర పాటకి చెప్పండి, లే 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 లేపమంటావా అని.
కరెక్ట్ గా చెప్పేవారు ఆయన. లే 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 అని వస్తుంది కదా, అమ్మవారు పాడుతుంది, మత్తులో పడి ప్రాపంచికంలో కొట్టుకుంటున్నావు, లేరా వెదవా, నువ్వు లేచి వస్తావా నన్ను లేపమంటావా, నేను లేపితే మాత్రం పగులుతుంది. ఇంక నోరు మూస్తాడు. ఇంకెక్కడ అన్నారు మీతో పెట్టుకుంటే కష్టం అంటే ఏదైనా ఇలా తిప్పేస్తున్నారని. అంచేత ఆ టైంలో ఆ భావంతో ఉండాలి, అమ్మ భావంతో ఉండాలి. పూజ అంతా కూడా అమ్మ భావంతో ఉండి భోజనం చేస్తున్నప్పుడు కూడా హరినామస్మరణ గోవిందా గోవిందా అని ఇంటికి. అందుకే సత్యనారాయణ పూజ చివరికి ఆ రోజంతా సత్యనారాయణ స్వామిని గురించి ఆలోచిస్తూ అలా చెయ్యాల్సింది. ఒకళ్ళు పూజకి పిలిస్తే ఎలా చేయాలో. ఇప్పుడు గురుగారు ఎలాగో ఆ టాపిక్ వచ్చింది సత్యనారాయణ స్వామి వ్రతంది కాబట్టి ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనందరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మార్నింగ్ 8, 9, 11 ఆ టైంలో ఎక్కువ చేస్తుంటాం. కానీ ఇది చెయ్యాల్సింది డే అంతా ఉపవాసం ఉండి సాయంకాలం 6 గంటల తర్వాత చేయాల్సిన వ్రతం అని చెప్పి దానికి సంబంధించిన స్టోరీలో కూడా ఎక్కడో ఉంది అని చెప్పి, ఇది వాస్తవమా? అది కథలో చెప్తాడు. పౌర్ణమి నాడు కానీ, మాఘమాసం ముందు కానీ, కార్తీక మాసం కానీ, రవి సంక్రమణ దినం కానీ చేస్తే మంచిది. ఏ రోజైనా సాయంకాలం చేస్తే చాలా మంచిది. కానీ అన్నిటికన్నా ఉత్తమం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేస్తే మంచిది అన్నారు. అంతే, ఆ లైన్ మిస్ అవ్వకూడదు. అంచేత నేను సాయంకాలం చేయాలనుకుంటే పొద్దునే టప్పిమంటే ఆ భయం ఉండాలి నాకు. అంటే సాయంకాలం చేస్తే మంచిదే, కానీ ఎప్పుడైనా నాకు ఎందుకైనా మంచిది మొదలు చేసేద్దాం అనుకుంటే చేసేయచ్చు. ఇంకపోతే ఉపవాసం అన్న దాన్ని నేను కమెంట్ చేయను. ఒక్కొక్కళ్ళ శక్తి బట్టి ఉంటుంది. తినకుండా ఉంటే మంచిదే, కానీ అసలు ఉపవాసాన్ని మర్చిపోకూడదు. ఏమిటి అంటే ఆ రోజంతా కూడా స్వామి గురించి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూనే ఉండాలట. ఇది ఉపవాసం. అప్పుడు నువ్వు కాస్త నోట్లో ఏ ఉప్పుడు పిండి వేసుకున్నా కూడా పర్వాలేదు, ఏం కొంపను ఉనిపోవు. నేను అది మానేసేసి ఏమీ తినకూడదని మిగతావన్నీ కళ్ళతో భోజనం చేస్తున్నాను, చెవులతో భోజనం చేస్తున్నాను, ముక్కుతో భోజనం చేస్తున్నాను, వేరే మాటలు మాట్లాడుతున్నాను. ఇంకో ఉపవాసం ఎక్కడైంది? దగ్గరగా భగవంతుడికి ఉండమని చెప్పింది. అంటే తత్వపరంగా ఆలోచిస్తాను ఎప్పుడు నేను. సో నా ఆరోగ్యం, షుగరు, డయాబెటిక్ ఉంటే ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది. హైపోగ్లైసిమియా వచ్చేస్తే ఎవడు కాపాడతాడు? అంచేత యథాశక్తి కరెక్ట్ గా పాటించాలి. అందుకే సత్యనారాయణ వ్రతంలో తెల్లని గట్టి అంచుగల వస్త్రాన్ని వేయమంటాడు. ఈ టాపిక్ వచ్చింది చెప్తాను. అంటే ఏమిటి? తెల్లని గట్టి అంచుగల. తెల్లటి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఇంకేది ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. గట్టి అంచు అంటే భగవంతుడే అంత నమ్మకం ఉండాలి. నమ్మకమే నా బార్డర్. అంతే, ప్యూరిటీ ఆఫ్ మైండ్. దాని మీద ఇది వస్త్రం కనపకుండా బియ్యపు వేసి నెరపాలంటాడు. ప్రతి బియ్యపు గింజ ఒక భగవన్ నామానికి సంకేతం అన్నాడు. అదే నెరుగుతున్న ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ ఈ బియ్యపు గింజ ప్రతిదీ భగవన్నామం అవుగాక, నా యొక్క శరీర భావాన్ని కవర్ చేసి భక్తి భావంతో ఉండుగాక, అంత గొప్పగా చెప్పాడు. మధ్యలో కలసాన్ని పెట్టమంటాడు. కలసం బంగారంతో గాని, వెండితో గాని, మట్టితో గాని, చివరకు మట్టితో గాని చేయమంటాడు. ఇది చేస్తే నా కోట్లు వస్తాయి, అది మట్టి కలసం. ఇది చేస్తే నా భార్యా పిల్లలు బాగుంటారు, అది రాగి కలసం. ఇది చేస్తే నా చుట్టూరా ఉన్న సమాజం బాగుపడుతుంది, అది వెండి కలసం. నాకేమీ అక్కర్లేదు, ఇది చేసి భాగ్యం ఇచ్చావు, అంతకన్నా ఏం కావాలి? బంగారు కలశం ఇక్కడుంది. ఇంత అర్థం ఉంది సత్యనారాయణ వ్రతంలో. ఇంకా మన భావనే చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ అంత ఉంటుంది. అంటే ఒక పూజకి పిలిస్తే, ఇందాక మళ్ళీ టాపిక్ వద్దాం, పూజకి పిలిస్తే కట్టు, బొట్టు, తీరు పట్టుకెళ్ళి వస్తువుల గురించి మాట్లాడడం, భోజనం చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలో మాట్లాడడం, చివరికి ఇంటికి వచ్చే కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ వస్తే పిలిచిన వాళ్ళకి పుణ్యం, వెళ్ళిన వాళ్ళకి అంతకన్నా పుణ్యం. సంతోషం గురుగారు, చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత.